కానీ చూడలేవు. ఒక్కసారి లేచి మేము శబ్దం చేస్తే ఆ శబ్దానికి ప్రపంచమే నిశ్శబ్దం. ఏం చెప్తారు మీరు బాలక గురించి? సినిమా హైలైట్ అయింది, అంతే తప్ప బాగలేకుండా బాగుంటుందని నేను చెప్పాను. మీరు ఎప్పుడు చూసినా డ్రెస్సులతో వస్తారు. నిజంగా మీరు బాలకృష్ణ అభిమాన లేకపోతే ఇలా వేసుకోవాలి రివ్యూ కోసం అనుకుంటున్నారా? అవును, మేము చూసాం చాలాసార్లు, అందుకని అడుగుతున్నాం. ఎప్పుడు గెటప్లు బాలకృష్ణ గెటప్లు కానీ ఏదైనా సినిమాలలో గెటప్లు వేస్తా ఉంటారు. ఆ టైంలోనే ఉన్నారు అన్న. ఇప్పుడు అఖండ 2లో బాలేబాబు గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది మీకు? ఒక్కొక్క డైలాగ్ వింటా ఉంటే మీకు థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? నేను బయటికి పోయి ఈ డైలాగ్ నేర్చుకొని మళ్ళా నేను చెప్పాలా, కొంతమందికి మళ్ళీ ఈ డైలాగులు వినిపించాలా. ఇంతకుముందు 4 డైలాగ్స్ వచ్చాయి. ఆ 4 డైలాగులు కొన్ని రాష్ట్రవ్యాప్తంగా పోయినాయి, కానీ ఇంకా కొన్ని డైలాగ్ చాలా ఉన్నాయి, భారీగా ఉన్నాయి. అవి నేర్చుకోవాలి. నేను ఆ క్యారెక్టర్లో మీరు బాలేబాబు గారిని చూసారా లేకపోతే శివుడిని చూసారా? శివుడు ప్లస్ బాలకృష్ణ ఇద్దరు కనపడ్డారు. అంటే సినిమా మొత్తంలో హైలైట్ పాయింట్స్ జనాలందరూ ఇది గుర్తు పెట్టుకుంటారంటే మీరు ఏ దాని గురించి చెప్పారు? ఇది హైలైట్ పాయింట్ అయింది. తర్వాత ఇంకోటి అంటే తల్లి సెంటిమెంట్, అది చాలా చాలా హైలైట్. మన దేశాన్ని కబలించడానికి వచ్చిన వారికి బుద్ధి చెప్పడం అనేది ఒకటి. దైవం లేడు అన్నవారికి దైవం ఉంటాడు అని నిరూపించిన బాలకృష్ణ సినిమా. ఏదైనా డైలాగ్ చెప్తారా ఈ సినిమాలోది? ఆ శివుడు అనుమతి లేనిదే ఎముడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలను తీస్తావా? కాదని ఈ లేలను తాగితే జరిగేది తాండవం, అఖండ తాండవం.